హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేయాలన్నారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. బీఆర్ఎస్ హయాంలోనే ఇష్టారీతిలో కబ్జాలను ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన నేతలు ఎవరైనా సరే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే హైడ్రా పక్కా కూల్చేస్తుందన్నారు సత్యం శ్రీరంగం. సొసైటీలో ముఖ్యమంత్రి గారి సోదరులు అరాచకం సృష్టిస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు కేటీఆర్ గారిని ఒక్కడే ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే అయ్యప్ప సొసైటీలో వీళ్ళు జేసీబీలు పెట్టి కూలగొడతామని నాటకాలు ఆడి ఎందుకు కూలగొట్టలేదు, అక్కడ ఎందుకు ఆపారు? ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నాడు, ప్రతి బిల్డింగ్కి ప్రతి స్లాబ్కి ముఖ్యమంత్రి సోదరులు గౌరవ తిరుపతి రెడ్డి గారికి వాటా పోతుంది. వాడెవడు, వాడు ఈడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. తిరుపతి రెడ్డి గారు ఎవరో మీకు తెలీదా? 2009లో, 2014లో, 2018లో, 2023లో కూడా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారి గెలుపులో బాధ్యత వహిస్తూ అక్కడ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతూ ఉన్న వ్యక్తి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆ భాష ఏంది? ఈ 9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ 10 సంవత్సరాల్లో అక్రమ కట్టడాలకు బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మీరు నిన్న కూకుట్పల్లి పర్యటించారు. మీరు పోతున్నప్పుడు ఎమ్మెల్యేగా ఇంటి పక్కనే అక్రమ కట్టడాలు కూలగొట్టని వాళ్ళని పరామర్శించారు. మేము ఇంకోటి కూడా మీ దృష్టికి తేదాల్చుకున్నాం. కూకుట్పల్లిలో కాముని చెరువు ఉంది. కాముని చెరువులో ఎస్టీబీ ట్యాంక్ వేశారు. ఎక్కడ వేశారు? అది కూడా చూడాల్సింది. మీ ఎమ్మెల్యే గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో కూకుట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కబ్జాలైనాయి, ఎంత ఎఫ్టీఎల్ భూమి అన్యాక్రాంతమైంది? మీ హయాంలో మీరు కేటీఆర్ గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మీరు కూకుట్పల్లి వచ్చారు, వాడి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఆ చెరువులో కట్టాలకి మీరు కదా. అప్పుడు ఎవరు? అరవింద్ కుమార్ గారు మీరు కదా ఉంది. ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే మొట్టమొదటిగా ప్రాసిక్యూషన్ చేయాల్సింది కేటీఆర్ గారిని. ఈ హైదరాబాద్ నగరాన్ని భ్రష్టుపడి చరిత్ర కేటీఆర్ది.